ఫస్ట్ ఓరియంటేషన్ డే సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ మా చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి గారు, గెస్ట్ ఆఫ్ ఆనర్ కునాల్ సింగ్, మా డైరెక్టర్స్ చంద్రశేఖర్ యాదవ్, జయకిషన్ యాదవ్, రాజశేఖర్ యాదవ్, మా ప్రిన్సిపల్ డైనమిక్ ప్రిన్సిపల్ సంతోష్ గారు, మా రామ్, మిగతా మా ప్రొఫెసర్స్, మా టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ అందరికి కూడా నమస్కారం. చాలా సంతోషం, మీరందరూ కూడా సినిమా టీచ్లో అడ్మిషన్ తీసుకున్నారు. సక్సెస్ఫుల్గా మీరు మంచి పెద్ద నాకంటే కూడా సక్సెస్ఫుల్గా అయ్యి రావాలని కూడా నేను కోరుతున్నా. ఏది ఏమైనా షార్ట్ కట్లే మనం సక్సెస్ కావాలి. తప్పకుండా మనం కష్టపడవలసిందే, హార్డ్ వర్క్ చేయవలసిందే. నేను సక్సెస్కు ప్రతిసారి 4 మంత్రాలు చెప్తాను. ఒక మంత్ర డిసిప్లిన్తో ఉండాలి, రెండోది రెస్పెక్ట్తో ఉండాలి, మూడోది హార్డ్ వర్క్ చేయాలి, ప్లానింగ్ చేసుకోవాలి, నాలుగోది పర్ఫెక్ట్గా హోంవర్క్ చేసి పర్ఫెక్ట్గా లైఫ్లో టైం వేస్ట్ చేయొద్దు, డబ్బులు వేస్ట్ చేయొద్దు, లో ప్రొఫైల్ ఉండాలి, సింపుల్ లివింగ్ ఉండాలి, హై థింకింగ్ ఉండాలి. ఉంటే గ్యారంటీగా నాకంటే కూడా గొప్పలో అవుతారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, మా లైఫ్ స్టోరీ చెప్తా. మా పాట నేను 87లో ఫస్ట్ బాలనగర్ స్కూల్లో పెట్టుకున్నాను. అంతకుముందే మా లక్ష్మారెడ్డి గారు, ఆయన లక్ష్మారెడ్డి గారు ఎవరో కాదు, మా విఎంటే ఆయన కొడుకు నా బిడ్డనిస్తాను. ఆయన కొడుకు మన ఎమ్మెల్యే మల్కాజ్గిరి, ఆయన లక్ష్మారెడ్డి గారు అబ్బాయి. కాబట్టి 87లో ఫస్ట్ బాలనగర్ స్కూల్లో స్టార్ట్ చేసినాను. అప్పుడు చంద్రశేఖర్ యాదవ్ ఫాదర్ దుర్గా యాదవ్, జయకిషన్ ఫాదర్ నరసింహ యాదవ్, లక్ష్మారెడ్డి గారు, నేను నలుగురం కలిసి స్టార్ట్ చేస్తే 87లో. అప్పుడు మేము మా పరిస్థితి అంతా మేము నలుగురం కూడా నిలిపెట్టాలమే, మేము పార్లమెంట్లో నలుగురం. ఆ పరిస్థితికి వెళ్ళి ఇప్పుడు ఇవాళ పరిస్థితి మల్లారెడ్డి బిగ్గెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్ ఇన్ ఇండియా. నా పరిస్థితి ఏంటో చెప్పాలా నేను? నాకు ఎన్ని సంవత్సరాలు నేను కొత్త కొత్తగా రీసెంట్లీగా ఆల్రెడీ ఒకటి ప్రైవేట్ యూనివర్సిటీ రన్ చేస్తున్నా 2020 నుంచి. మొన్న 3 months ముందు డిజిటల్ హెల్త్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఇండియాలో ఇప్పుడే సపోర్ట్ కూడా చాలా చాలా నేను చెప్పేది అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఒక లైఫ్లో సింగిల్ జీవితంలో ఒకే జీవితంలో ఒక మిల్క్ మ్యాన్ కాడికి వెళ్ళి ఈరోజు ఇన్ని సాధిస్తుందంటే, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుందంటే అది ఓన్లీ మల్లారెడ్డి. ఒక చరిత్ర. డిజిటల్ హెల్త్ డీమ్డ్ యూనివర్సిటీ ఇండియాలో ఫస్ట్ టైం. ఇండియాలో దాని డీటెయిల్ చెప్తాం, దాని తొందరపడుతుంది. చాలా చెప్పేది మీకోసం చెప్పాలి, మీకోసమే ఎగవాడు వచ్చి ఇప్పుడు రన్నింగ్ చేసుకుంటున్నాం. డిజిటల్ హెల్త్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా. క్లస్టర్ అంటే 7 కాలేజీలు కలిపి, 2 మెడికల్, 2 డెంటల్, ఒక నర్సింగ్, ఒక ఫార్మసీ, ఒక ఇంజనీరింగ్, 7 కాలేజెస్ కలిపి డీమ్డ్ యూనివర్సిటీ ఇండియాలో ఫస్ట్ టైం డిజిటల్ హెల్త్ లా తీసుకొచ్చింది. మొన్న 3 months September 6th వచ్చింది నాకు ఆ పర్మిషన్. ఆల్రెడీ సూరాలమన్న మెడికల్ కాలేజెస్. దానికి ఇప్పుడు మా కొడుకు తైవాన్లో పోయింది. మేము తైవాన్కి వెళ్ళి టైప్ చేసుకున్నాం, మేము పోయి రాసుకున్నాం. ఇక్కడ డిజిటల్ హెల్త్లో ఎక్కడ కూడా ఇండియాలో ఎక్కడ కూడా ఇంకా స్టార్ట్ కాలే, దాన్ని స్టార్ట్ చేస్తాం. నేను అది కాకుండా మళ్ళీ ఇంకొక యూనివర్సిటీ వస్తుంది కూడా. అంటే ఇండియాలో ఒక మనిషి ఒకటే ఏరియాలో 3 యూనివర్సిటీలు నడిపిస్తున్నాడు. 3 10,000 మంది
స్టాఫ్, ఎంటెక్ టీచింగ్ స్టాఫ్ 10,000 మా దగ్గర టీచింగ్ స్టాఫ్. అంటే ఒక్క స్కూల్తో స్టార్ట్ చేసి 87లా ఇలా 10,000 మంది టీచింగ్ స్టాఫ్, 75,000 మంది స్టూడెంట్స్, ఇంత పెద్ద 500 ఎకరాల్లో మా ఆర్గనైజేషన్స్, ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్స్ అంటే ఆ సమస్య కాదు. నేను మాయ చేయలేదు, నేను భావన కాదు, నాకు ఫారెన్ ఫండ్స్ రాలేదు. ఇక్కడనే ప్రతి రూపాయి కష్టపడి మేమందరం అంటే ఆయన ఇప్పటికీ 79 ఏళ్ళు లక్ష్మారెడ్డి గారు. ఆయన చేతులు ఏళ్ళు చూస్తే బ్రూస్లీ లేకుంటే బ్రూస్లీ, ఎందుకంటే ఇప్పటికి కూడా ఆయన ప్రయత్నం చేస్తాడు, స్విమ్మింగ్ చేస్తాడు, రన్నింగ్ చేస్తాడు, సైక్లింగ్ చేస్తాడు. ఇప్పటికీ 79 ఏళ్ళు. నేను చెప్పేది ఏంటంటే మీ అందరికి కూడా, ఏదో మీరు ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యారు, మీ తల్లిదండ్రులు పాపం కష్టపడి బాధపడి ఇబ్బంది పడి డబ్బులు ఉన్నా లేకున్నా అప్పులు చేసి ఉన్నోళ్ళైతే మంచిగా హ్యాపీగా కట్టి చేసి ఇంజనీరింగ్లో జాయిన్ చేసేది. ఏది కిక్కెలు కొబ్బలు పెడతానికి కాదు, మంచి ఇంజనీర్లు తయారు చేస్తానికి, మంచి ఇంజనీర్ అవుతాడని ఒక నమ్మకంతో, ఒక మల్లారెడ్డి సెన్మాటిల్లో అక్కడ వేస్తే పెద్ద గొప్ప ఇంజనీర్ అవుతాడని ఒక విశ్వాసంతో చేసిండ్రు. ఆ నమ్మకము పేరెంట్స్కు మీరు కానీ మనం కానీ వమ్ము చేయొద్దు. మనం మీకు ఒక విషయం చెప్తున్నా, ఇప్పటిదాకా మా పరిస్థితి అంతా కష్టపడి ప్రతి రూపాయికి ప్రతి టైం నిమిషానికి పని చేస్తే ఈ వరకు వచ్చినాము. మీకు ఇప్పుడు మీరు కష్టపడవలసిందంతా, ప్రపంచంలో 2 షార్టేజ్ ఉన్నాయి, ఒకటి స్కిల్, రెండోది టెక్నాలజీ. ఎక్కడ లేదు, ప్రపంచం అంతా షార్టేజ్ ఉంది, స్కిల్ టెక్నాలజీ. ఆ 2 ఉంటే సరిపోతుంది. మీరు ప్రపంచంలో బిలియనర్స్ అయిపోతారు. ఎందుకంటే ప్రపంచం అంతా మిమ్మల్ని చూస్తుంది. మీకు ఎంత అవకాశాలు ఉన్నాయంటే జపాన్ కానీ, కొరియా కానీ, ఇవన్నీ కూడా అమెరికా కానీ, లండన్ కానీ అంతా ఓల్డ్ మ్యాన్స్ అయిపోయారు, సీనియర్ సిటిజన్స్ అయిపోయారు. నేను ప్రపంచం అంతా తిరిగి ఎక్కడ ఇంకా యంగ్ ఇంజనీర్స్ కానీ, యంగ్ డాక్టర్స్ కానీ, యంగ్ ఫార్మసిస్ట్ లేనే ఇక్కడ కొంచెమే షార్టేజే. అందుకే మీకు చెప్తున్నా, మీకు గొప్ప అవకాశాలు, గొప్ప ఛాన్సెస్. ఇన్ని రోజులు అంటే మన తాతలు ముత్తాతలు ఎవరైనా 200-300 ఎకరాల భూమి ఉన్నోళ్ళు ధనవంతులు, లేదా టాటా బిర్లా ఉన్నోళ్ళు, ఫ్యాక్టరీలు నడిపించేటోళ్ళు ధనవంతులు, నవాబులు, వీళ్ళంతా ధనవంతులు. కానీ ఇప్పుడు ధనవంతులు ఎవరు? ఇప్పుడు బిలియనర్స్ ఎవరు? నేనా? నేను కాదు, ఇంకా నీకు వేరే పేరు చెప్తా. నేను మీకే కనిపిస్తున్నా, ఇంకా వేరే కనిపిస్తే ఇప్పుడే చెప్తా. ఇప్పుడు బిలియనర్స్ మనం ప్రింటింగ్ చేస్తున్నా లేట్ అవుతుంది, అంతకంటే స్పీడ్గా సంపాదిస్తున్నాం. లక్షల కోట్లు డాలర్స్ రా. వాళ్ళు ఎవరు? అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్. ఇప్పుడు కుబేరు ధనవంతులు ఎవరు? టాటా బిర్లా కాదు, మల్లారెడ్డి కాదు, వాళ్ళు ఏమన్నా నాలుగు కాలేజీ నడిపిస్తారా? టాటా బిర్లా ఫ్యాక్టరీలు నడిపిస్తారా? ఇండస్ట్రీ నడిపిస్తారా? ఏమి నడిపారు? కాంట్రాక్ట్ చేయరు, కాలేజీలు నడిపారు, ఏమి చేయరు. ఓన్లీ టెక్నాలజీ. వాళ్ళ పని అంతా. ఇప్పుడు గూగుల్ ఏం చేస్తుంది? డేటా గ్యాదర్ చేస్తుంది. మల్లారెడ్డి పొద్దుటి నుంచి ఎక్కడ పోయిండు, ఎంతమంది కోటి సెల్ఫోన్లో మాట్లాడిండు, ఎన్ని నిమిషాలు మాట్లాడిండు, మొత్తం మన డేటా అంతా అదే గ్యాదర్ చేస్తుంది. దాని పని గూగుల్ పని అదే పని. ఇప్పుడు యాపిల్ ఏం పని చేస్తుంది? 12-13 వేల ఫోన్ తయారు చేస్తారు. దాంట్లో 2G, 3G, 4G, 5G పెట్టి ప్రతి సంవత్సరం కొత్తది యాడ్ చేస్తాడు, 10,000 వేస్తాడు, 100 లక్షలు. ఇదంతా టెక్నాలజీ బాబు. ఇప్పుడు మనం ఫోన్లో గోపాల్ అనేది డైల్ అయిపోతుంది, ఫోన్లో ఆటోమేటిక్ డైల్ అయిపోతుంది. అంతా మీకు ఇప్పుడు డ్రైవర్లే కార్ వచ్చింది ప్రపంచంలో. మీరు బయటికి వెళ్ళే లోపల, ఈ 4 years అయ్యే లోపల
ప్రపంచం ఇంకా అద్భుతాలైపోతుంది. ఎక్కడ చూసినా నేను మొన్న ఆస్ట్రేలియా పోయినా, ఏ హోటల్ చూసినా రోబోలే పనిచేస్తున్నారు, రోబోలే సర్వీస్ చేస్తున్నారు, కాఫీ టీలు రోబోలే చేస్తున్నారు, మా రూమ్లన్నీ కూడా రోబోలే క్లీన్ చేస్తుంది. ప్రతిదీ కూడా రోబో అయిపోయింది, ఆటోమేటిక్ అయిపోయింది. ఎందుకంటే టెక్నాలజీ అంత పెరిగిపోయిందని చెప్తున్నాను నేను. ఆ టెక్నాలజీ ఇప్పుడు ఏఐ వచ్చింది, ఏఐ తోటి మీరు ఏం పెద్దగా ఇదేం లేదు. మొన్న ఒక ఇక్కడనే మన హైదరాబాద్లో పేరు చెప్పగానే ఒక కంపెనీకి పోయినా, సాఫ్ట్వేర్ కంపెనీ. వాడిని ఒక సెట్ ఇచ్చాడు, కళ్ళ ఇట్లా పెట్టేసి పెట్టేయాలి, హాస్పిటల్ అయిపోయింది, మొత్తం హాస్పిటల్ అయిపోయింది. సిమ్యులేటర్ సిస్టమ్ మాది, సిమ్యులేటర్ మాది హాస్పిటల్ అయిపోయేటట్ల వాడు ఏంటంటే అనాటమీ అనే సబ్జెక్ట్ ఉంటుంది మెడికల్. వాడు 1 year చెప్పే కోర్సు 1100 పేజీలు ఉంటుంది కాబట్టి 1 year చెప్తారు. వీని దగ్గర ఆ సిస్టంలో పోతే మనం 1 monthలో కంప్లీట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎంబడే స్క్రీన్ మీద బోర్డులు వస్తున్నాయి, డయాగ్రామ్స్ వస్తున్నది, లెసన్ చెప్తుంది, మనకు ఒక రోజుల్లో లెసన్ కంప్లీట్ చేస్తుంది. మరి ఆ లెసన్ కంప్లీట్ కాగానే మనం కూడా వాడు క్వశ్చన్ అడుగుతాడు, మనం దానికి డయాగ్రామ్స్ తోటి మనం జవాబు చెప్తాము. ఏదైనా రాంగ్ ఉంటే అది రాంగ్ అని చెప్పేస్తుంది, మళ్ళీ రైట్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ పోతాడు. 1 monthలో 1 year చెప్పే సిలబస్ 1 monthలో కంప్లీట్ చేస్తుంది. మనకు క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ 1000 మందితో పనిచేసేది 100 మందితో కంప్లీట్ చేస్తుంది. నీకు ఎంత చేస్తే ప్రపంచంలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నీకు ఇప్పుడు ఏ వచ్చింది, మీరు ఒక మంత్రికి లెటర్ రాయాలన్నా, ప్రిన్సిపాల్కి లెటర్ రాయాలన్నా, అంబుల్ రిక్వెస్ట్ యాడ్ చేసి మంచిగా రాయమంటే అది రాసేస్తుంది. లెటర్ అదే టైం చేస్తుంది. మీరు చేసే పనే లేదు. ఇప్పుడు మీరు దానికి రీచ్ కావాలి, దానికి అడ్జస్ట్ కావాలి. మీ మైండ్ రోజు గోదాల పండుగ, గణేష్ పండుగ, దసరా పండుగ, రోజు జాతరలు పండుగలకు పోతుంది, రాదు టెక్నాలజీ. మీరు మళ్ళీ 4 ఏళ్ళకి మొత్తం కడుపు చంపుకోవాలి. అన్నిటికీ రియాక్షన్ కావద్దు. ప్రేమ, దోమ, ఫ్రెండ్షిప్ దూరం అయిపోవాలి. సక్సెస్ కావాలంటే, మల్లారెడ్డి కంటే గొప్ప పనులు కావాలంటే అన్నిటికీ కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. రోజు ఇంత పెద్ద సక్సెస్ అయిన ఎందుకు కుడతా? నాకు ఇప్పటిదాకా వాడు ఫ్రెండ్ లేడు, పార్ట్నర్ ఉన్నారు కానీ ఫ్రెండ్ లేడు. అంత కఠినంగా ఉండే పట్టుకుని ఇంత గొప్పగా, ఇంత డిసిప్లిన్ గా, ఇంత సక్సెస్ గా. కాబట్టి మీరు కూడా చెప్తున్నా, మీ తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఎక్కువ లాడ్ చేస్తారు. మీరు ఎక్కువ లాడ్ చేయని అవసరం లేదు. వాళ్ళు పిల్లలు కాదు, పిడుగులు, ఆదిముత్యాలు. వాళ్ళని వదిలిపెట్టేయండి. వాళ్ళని మీరేం చేస్తారు? మన దగ్గర బోనాలు, బతుకమ్మ, దసరా, నవరాత్రి, ఒక్క పెళ్ళి అయితే మా ఇంట్లోనే మన 4-5 సంగీత్ పార్టీ, రకరకాల ఎంగేజ్మెంట్లు, డిన్నరు, రిసెప్షన్. అవన్నిటికీ ప్లీజ్ దయచేసి తల్లిదండ్రులు మీ పిల్లలను తీసుకోకపోండి. కొత్త డ్రెస్సులు ఇప్పియకండి. పర్ఫెక్ట్ వాళ్ళకి అంతా అమ్మాయిలు ఎక్కువ ఫ్యాషన్ షో లెక్క కొత్త కొత్త డ్రెస్సులు ఇప్పించి తిప్పకండి. వాళ్ళని 4 ఏళ్ళు మైండ్ కాలేజ్ వదిలేయండి. ఈ 4 ఏళ్ళు చదివితే వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారు. వాళ్ళ సంగతి మనకు తెలియదు. వాళ్ళు మామూలుగా లేదు. ఇప్పుడు వాళ్ళకి అవకాశాలు ప్రపంచమంతా నేను లక్షల మందిని పంపించిన ఇంజనీర్లను నేను చూసి వచ్చినక్కడ ఆస్ట్రేలియా కానీ అమెరికా ఎక్కడ చూసినా మన పిల్లలే, ఎక్కడ చూసినా మనలే. మనకున్న తెలివితేటలు ప్రపంచంలో ఎవరికి లేవు. నేను అందుకే అవన్నీ చూసి చెప్తున్నా. మీరు ఇవన్నీ కానీ చిట్చాట్ కానీ అదని మీరు టైం వేస్ట్ చేసుకోకండి. కాలేజీలా ఈ 4 ఏళ్ళు కష్టపడి లీనమై టెక్నాలజీ మీద పోతే దాంట్లో పెద్దలైతే గొప్ప అవకాశాలు అయితే మీకు $1 billion వస్తాయి. అంత అవకాశాలు ఉన్నాయి, అన్ని ఛాన్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు మొత్తం డిజిటల్ హెల్త్, డిజిటల్ ఇంజనీరింగ్ అంత డిజిటల్ ఎక్కువ నా దగ్గర. నాకు ఏమి లేదని నేను మీ దగ్గర ఇంజనీర్ కాదు, డాక్టర్ కాదు. ఒక పార్లమెంట్లో డిజిటల్ మాట్లాడుతుంటే మీరు మంచిగా ఇంగ్లీష్ మీడియం పర్ఫెక్ట్ పాస్ అయితే 90%, 80% ఉన్నారు. మీరు పర్ఫెక్ట్గా మీరు ఐప్యాడ్ కంపల్సరీ, ల్యాప్టాప్ కంపల్సరీ. మీరు దాని మీదనే మీరు రోజు చేస్తే మీరు డీకోడ్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకొని
మైండ్ అంతా రాత్రి 3 గంటలకు 3 గంటల సేపు మినిమం రోజుకు లైఫ్లో హోంవర్క్ దాని మీద ఆలోచన చేసి కొత్త బేసిక్స్ వాళ్ళు ఇస్తారు, ఫండమెంటల్స్ ఇస్తే దాంట్లో మీరే ఆలోచన చేసుకొని మీరే తీసుకొని దాని సొల్యూషన్స్ అన్ని తీసుకొని దాన్ని ప్రజెంట్ చేస్తే దాంట్లో డీప్గా పోతే వాళ్ళు ఒక్క సబ్జెక్ట్ చెప్తే మీరు 4 సబ్జెక్ట్ కావాలి, మీరు ఫస్ట్ ఇయర్ చెప్తే మీరు సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ చేయాలి. దాని అంటే టెక్నాలజీ. ఇప్పుడు నువ్వు ఫెయిల్ అయిపోతా ఫస్ట్ సెమిస్టర్లో మార్కులు తక్కువండి ఇంకా 2-3 సబ్జెక్టులు విడిచిపెట్టి నువ్వు అట్లుంటే నువ్వు లాభమే లేదు. నీ బతంతా ఆగమైపోతుంది, నువ్వు చాలా ఘోరం అయిపోతుంది. నీ జీవితం ఎంత కష్టమవుతుందంటే నరకం కంటే ఎక్కువైపోతుంది. నేను చెప్తున్నా, చూసిన అసలు పిల్లలని మీరు ఇప్పుడు లాడనుకుంటున్నారు, యూత్ అనుకుంటున్నారు, ఎంజాయ్ అనుకుంటున్నారు, ఏదో మేము మజా చేస్తామని అనుకుంటున్నాం. మళ్ళీ పోతే యూత్ పోతే కాదని ఇప్పుడు నేను 72 ఇప్పటికి ఎంత సక్సెస్ఫుల్ ఉన్నా. హెల్త్ సరిగా ఉంటేనే, ఫిజిక్ కరెక్ట్ ఉంటేనే మైండ్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. మీకు అదే చెప్తున్నాను నేను. దయచేసి చాలా ఫ్యూచర్ మంచి భవిష్యత్తు. నేను మొన్ననే నేను ఆస్ట్రేలియా పోయినా, అక్కడ యూనివర్సిటీలలో అక్కడ ఎక్కడ చూసినా మనుషులు లేరు, స్టూడెంట్స్ లేరు, టెక్నాలజీ పీపుల్ లేరు. ఇప్పుడు తైవాన్లో ఎంత పెద్ద టెక్నాలజీ, కొత్త రూల్స్ చూసిన యూనివర్సిటీస్ డ్యూయల్ డిగ్రీ చేయొచ్చు, బీబీఏ చేయొచ్చు, ఇంజనీరింగ్ చేయొచ్చు. నా మండలాన్ని ఇప్పుడు చేపిస్తున్నాను, నా కొడుకు బిడ్డని బీబీఏ చేపిస్తున్నా, ఇంజనీరింగ్ చేపిస్తున్నా. ఈసారి మొన్ననే చేపిస్తుంది డ్యూయల్ డిగ్రీ నా కాలేజీ. ఇంజనీరింగ్ అయిపోయినాక ఎంబీఏ చేయొచ్చు, ఎంసీఏ చేయొచ్చు. గోల్డెన్ ఛాన్సెస్ ఉన్నాయండి రకరకాలు. ఇప్పుడు తైవాన్లో ఎట్లా కుడతా ఎంబీబీఎస్ చేస్తారు. ఇప్పుడు నాకు డిజిటల్ అంటే ఎందుకు కుడతా మీకు ఎంబీబీఎస్ ఏఎల్ఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2 మిక్స్ చేసి చెప్పాలి. ఎంబీబీఎస్ డాటా సైన్స్ 2 గ్యాలరీ డిజిటల్. ఇట్లా కొత్త కోర్సులు, కొత్త టెక్నాలజీలు వీళ్ళకంతా కావాలి. వీళ్ళకు ప్రపంచం అంతా అదే రూట్లో పోతుంది. ఇప్పుడు మొన్న నా కొడుకు ఇప్పుడు తైవాన్లోనే ఉన్నాడు. వాడు చెప్తున్నాడు, రాత్రి ఫోన్ చేసి, డాడీ ఆయన రూట్లోనే తయారు చేసే సెల్ ఫోన్లు ఉన్నాయి. ఒక 50 అమెరికా వీడుండి కూడా ఇండియా కానీ మన 10 కిలోమీటర్ దూరంలో అయినా ఒక చెట్టుకు దానికి ఎంత నీరు కావాలంటే మన సెల్ ఫోన్లోకి ఫీడ్ చేస్తే ఆ సెల్ ఫోన్లు అంతే నీరు పడతాయి. ఎంత ఎరువు కావాలంటే అంతే ఎరువుచ్చు. మనం ఇట్లకే రకరకాలు ఉన్నాయా మీకు చెప్తే నేను నాకు అవి చెప్పని కూడా వస్తలేవు. మీ దగ్గర అవన్నీ తల్లిదండ్రులకు దయచేసి ఇమీడియట్గా ల్యాప్టాప్ ఇప్పియండి పిల్లలకు. ఈ పాత సిస్టమ్ ఇదంతా బోర్డు మీద రాసేది, నోట్ రాసుకునేది అంతా అవుట్డేటెడ్. మీకు చెప్పేది కొత్త టెక్నాలజీ, కొత్త లెక్క, కొత్త సిస్టమ్, న్యూ థింకింగ్, న్యూ కాన్సెప్ట్, న్యూ ఐడియాస్, న్యూ ప్లానింగ్, న్యూ ఉంటేనే మీరు ప్రపంచంలో ఒక వెలుగుతారు. మీరు ఓల్డ్ మోడల్ ఉంటే అంతే సంగతి. ఇక నేను ఇంతే అంటే ఇక నువ్వు అంతే. దానికి సంబంధం లేదు. ఇప్పుడు నేను ఈ ఏజ్లో ఆ లెవెల్కి వచ్చి ఇలా ఇంత సంవత్సరం ఇంతమంది 75,000 స్టూడెంట్స్, టీచర్స్, ఇంతమంది మళ్ళీ ఎంపీ, మినిస్టర్, ఒక జీవితంలో ఇది సక్సెస్ కావాలంటే ఇక్కడ ఇండియాలో అది కావచ్చు. దానికి మోడల్ నేనే, ఎగ్జాంపుల్ నేనే. మీరు కూడా గొప్ప అవుతారు. మీ ఏజ్లో నాకు ఏముందని ఏమీ లేదు. ఒక బాల సైకిల్, ఒక సైకిల్, ఒక బాల డబ్బా మీ ఏజ్లో. కాబట్టి మీరు కూడా గొప్ప అవకాశాలు ఉన్నాయి. ఇంత బాధతో ఎందుకు చేస్తున్నట్టే నేను ప్రపంచం అంతా చూసి తిరిగి చేస్తున్నా. వచ్చేదంతా స్కిల్, టెక్నాలజీ 2 మనకు ఉంటే నువ్వు పెద్ద డిగ్రీ కూడా అవసరం లేదు. దానికి పీజీలు, పిహెచ్డీ కూడా అవసరం లేదు. స్కిల్, టెక్నాలజీ 2 ఉంటే సార్ ప్రపంచాన్ని బస్ హీరో కావచ్చు ప్రపంచం. దయచేసి మీరు దాని మీద పెట్టండి. రోజు మీ మైండ్ అంతా ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది సబ్జెక్ట్ ఇచ్చిపెట్టాలి. నేను 5 నిమిషాలు మీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్, మెడికల్ సబ్జెక్ట్ చేస్తామంటే చదివేస్తాను. నాకు ఇంగ్లీష్ రాసుకున్నా చదివేస్తా. ఇంజనీరింగ్ ఏముంది, ఒక్క ఏడాది సరిగ్గా చదివితే 80% పాస్ అయితే అంత ఈజీ. మీరు నెక్స్ట్ సిలబస్కి వెళ్ళిపోవాలి. నేను చెప్పేది అదర్ దెన్ ఇంజనీరింగ్. అందుకే మంచి అవకాశాలు ఉన్నాయి, గొప్ప ఛాన్సులు ఉన్నాయి. మీరు బిలియనర్ కోటీశ్వరులు అవుతారు. మీరు ఊహించని డబ్బు వస్తుంది మీకు.
నేను దయచేసి చెప్తున్నా మీ అందరికి కూడా థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.